పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలను హత్య చేస్తున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు టీడీపీ, జనసేన నేతలు కౌంటర్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీద తిరిగినంత కాలం రాష్ట్రానికి నష్టమే జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. హత్య రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ తావివ్వలేదన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వైసీపీ అధినేత జగన్ శవ రాజకీయం చేయడం మానుకోవాలన్నారు జనసేన నేత నాగబాబు. శ్రీనివాసన్ అనే ఆయనను వీళ్ళకి సంబంధించిన ఆయన శ్రీనివాసన్ ఆయన తెచ్చుకున్నారు. ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2 రోజులకే, ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2-3 రోజులకే హత్య జరిగింది. ఇది అమాయకుడైన వ్యక్తి పెంచడం కోసం అతి కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నడుపుతారు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే భార్యకు కేక్ తినిపిస్తా ఉన్నాడు ఈ చంపిన వ్యక్తి, జిలాన్ అనే వ్యక్తి. అంటే వీళ్ళ మధ్య సంబంధాలు ఎంత బలంగా ఉన్నాయి అని చెప్పడానికి ఎంతకన్నా నిదర్శనాలు కావాలనా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే. ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా? మాచర్లా హత్యలు చేసింది నువ్వు. రౌడీజాన్ని కింద పెట్టిందే అణిచివేసిందే తెలుగుదేశం పార్టీ. స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఒక సంకల్పంతో ఈ పార్టీ పెట్టి ఆ రోజు హైదరాబాద్ లో ఎక్కువగా రౌడీజం ఉన్నప్పుడు అణిచివేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే విధి విధానాలతో ముందుకెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎప్పుడు కూడా హత్య రాజకీయాలకు, కుళ్ళు రాజకీయాలకు ఎప్పుడు కూడా తావు ఇవ్వరు. ఎక్కడన్నా వ్యక్తిగతంగా జరిగినటువంటి కూడా పార్టీల మీద రుద్దడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే పార్టీ మారు, పార్టీ చెప్పు అని చెప్పకపోతే హత్య చేసిన విధి మీరు పల్నాడులో చంద్రయ్య గారు మీకు కనపడతా ఉన్నారు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతమైనటువంటి కొన్ని ఎఫ్ఐఆర్లు అవ్వచ్చు, ఆర్థిక లావాదేవీలు అవ్వచ్చు, ఇలాంటివి తప్ప ఎక్కడ కూడా లేదు. ఆ రోజు పార్టీ పరంగానో లేకపోతే ఇంకో పరంగానో మీరు చేశారు తప్ప ఎక్కడ కూడా హత్యలు మేము ప్రేరేపించాం. మీరు దీనికి రాజకీయ రంగు పొలవటానికి ట్రై చేయకండి. మీరు ఫస్ట్ పాయింట్, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారికి మర్యాదపూర్వకంగా చెప్పేది ఏంటంటే, ఇంతకాలం మీరు శవ రాజకీయాలు చేసే ఎంత దూరం వచ్చారు. జనాలు మీరు చెప్పే మాటల్ని నమ్మటం ఎప్పుడో మానేశారు. ఖచ్చితంగా ఈ హత్యకి సంబంధించి మేము కూడా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఎలాంటి వ్యక్తులైనా సరే, ఈ వెనకాల ఉన్న వాళ్ళు ఎవరినైనా సరే పట్టుకొని కోర్టుకు తీసుకెళ్లి శిక్షించాలని మేము కోరుకుంటున్నాం.